హాయ్ అండి. ఈరోజైతే తాడేపల్లిగూడెం అయితే వెళ్ళామండి. మన తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగుంటా హర్ష దమ్ బిర్యానీ షాప్లోకి అయితే వెళ్ళామండి. అన్లిమిటెడ్ అండి బిర్యానీ, దమ్ బిర్యానీ. మనకి పార్సల్ అయితే కేవలం 100 రూపాయలు. అక్కడ తింటే కేవలం 120 రూపాయలు మాత్రమే. ఎంత తింటే అంతండి. దమ్ బిర్యానీ అండి. మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాం. లోపలైతే మేము కూర్చున్నాం. ఆర్డర్ అయితే ఇచ్చామండి. వచ్చేసిందండి బిర్యానీ అయితే, దమ్ బిర్యానీ అయితే. మా చెల్లోళ్ళ పిల్ల, మా పిల్లలిద్దరూ, మా తమ్ముడు, మా మరదలు. ఈ పిల్ల మా చెల్లోళ్ళ పిల్లండి. అదే మా ఇంటి దగ్గర ఉండే ముఖేష్ వాళ్ళ చెల్లండి. సెలవులకైతే మా ఇంటికి వచ్చింది. అమ్మ సరదాగా అలా బయటకైతే వెళ్దాము అనేసి అన్నారండి. మా తమ్ముడు, మా మరదలు, మా పిల్లలు, మేమైతే అలా సరదాగా తాడేపల్లిగూడెం అయితే వెళ్ళామండి. మన పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటండి తాడేపల్లిగూడెం. హర్ష దమ్ బిర్యానీ అన్లిమిటెడ్ అండి. మనం ఎంత తింటే అంతండి. కేవలం 120 రూపాయలు. పార్సల్ అయితే 100 రూపాయలు. సరే అనేసి ఆ బిర్యానీ షాప్లోకి అయితే వెళ్ళామండి. బిర్యానీ ఆర్డర్ చేసాం. బిర్యానీ అయితే తింటున్నాం మేము. నిమ్మకాయ పిందులు అదిగోండి బిర్యానీ అయితే నాకు కూడా పెట్టేశారు. చూడండి బిర్యానీ అయితే తింటే చాలా టేస్టీగా ఉందండి. బాగుందండి. అంత స్పైసీ లేకోకుండా మాకైతే పిల్లలకి ఘాటుగా లేకుండా సరిపడగైతే బాగుందండి దమ్ బిర్యానీ అయితే. అక్కడికి వచ్చిన కస్టమర్స్ అన్నీ వాళ్ళు కూడా బిర్యానీ అయితే సూపర్గా ఉందండి. మాకైతే నచ్చిందండి. అంత ఘాటుగా లేకోకుండా బాగుందండి బిర్యానీ అయితే. మా పిల్లలు ఎప్పుడూ కానీ అసలు అలా బయటకు వచ్చేసి అలాగా ఎప్పుడూ తినలేదండి. సరదాగా తీసుకెళ్ళన్నదండి. మా పిల్లలు ముగ్గురిని అయితే తీసుకుని అయితే అలా తాడేపల్లిగూడెం అయితే వచ్చామండి. బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకుని అయితే బిర్యానీ అయితే తింటున్నాము. ఏంటి మంచినీళ్ళు మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే మన తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగుంటండి. వెళ్ళి మీరు కూడా తినండి. టేస్టీగా ఉంది దమ్ బిర్యానీ అయితే. బిర్యానీ అయితే తినేసి జాయిగా అయితే ఇంటికైతే బయలుదేరేసి వచ్చేసామండి.